పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తూ రాష్ట్ర పాలన చేయాలని ఒక వ్యక్తికి పిచ్చోడి చేతిలో రాయి ఇచ్చినట్టు రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి హనుమంత్ రెడ్డి గారి దగ్గరికి ఎలా ఎదుర్కోబోతున్నారు ఫైనల్ గా? ఒక మాట, రేపటి నుంచి 3 పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ వర్సెస్ వైసీపీ. ఉండండి ఆదిరెడ్డి గారు, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అనేక విషయాలు చెప్పారు సార్. ఏ విధంగా బొత్స సత్యనారాయణ గారు మాట్లాడారు, మిగతా వాళ్ళు మాట్లాడే కేసులు ఉండండి సార్. మోడీ గారి గురించి మాట్లాడారు, మోడీ గారు పిల్లలు అనుకున్నారు, ఇప్పుడు కలిసి పనిచేస్తున్నారు అనడం ఏదైతే ఉందో ఇది గురిగిన సామెతను గుర్తు చేస్తుంది. ఒక్క నిమిషం. ఏదైతే ఈ రోజు బీజేపీ పార్టీ, టీడీపీ పార్టీ, జనసేన పార్టీ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఈ రోజు ఆ పార్టీలన్నీ కలిసి ఈ రోజు ఏదైతే ప్రత్యేక హోదా కోసం గతంలో చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీలు ప్రత్యేక హోదా లేకనే బీజేపీ పార్టీని విమర్శించాయని ఈ రోజు ఇందాక పెద్దలు మాట్లాడారు. ఈ రోజు అదే ప్రత్యేక హోదా ఏమైనా తీసుకొస్తున్నారా? బీజేపీ పార్టీని ఒప్పించి తీసుకొస్తే మంచిదే కదా. అది కాకుండా ఆ రోజు మేము హామీలు ఇచ్చాం, హామీలన్నీ తొంగలో దొక్కాం, ఈ రోజు మళ్ళా ఇంకో కొత్త హామీలు ఇస్తామంటే రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక 4 ఎంపీ సీట్ల కోసం, 8 ఎమ్మెల్యే సీట్ల కోసం బీజేపీ పార్టీ ఈ విధంగా దిగజారిపోయి రాజకీయాలు బీజేపీ పార్టీలోని కొంతమంది బీజేపీ మాత్రం కలవాలని లేదు. కొంతమంది ఏదైతే పారాచూట్ బ్యాచ్ ఉందో ఆ బ్యాచ్ మాత్రమే ఈ రోజు బీజేపీ పార్టీ, టీడీపీ పార్టీతో కలవాలి. పార్టీలు ఎన్ని కలిసినా జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి అన్ని రకాల సర్వేలలో జగన్మోహన్ రెడ్డి గారి ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. ప్రజలు బీజేపీ పార్టీకి, జనసేన పార్టీకి, టీడీపీ పార్టీకి 3 పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్తారు. 2024 ఎలక్షన్లో ఇది ఖాయం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ఖాయం. దీంట్లో ఆలోచన చేస్తారు. వాళ్ళు ఎన్ని పార్టీలతో కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరనే విషయం మీకు గతంలో చెప్పారు, ఇప్పుడు కూడా హనుమంత్ రెడ్డి గారు, మీరు అధికార పార్టీ ప్రతినిధి, ఎన్నికలకు ముందు సంపూర్ణ మంది నిషేధం ప్రకటించి ఎన్నికలకు వస్తున్నారా? సింపుల్ అంతే. మీరు ఇస్తారని చెప్పయ్యా ఆంజనేయుడు గారు, మీరు ఇస్తారో చెప్పు. సంపూర్ణ మద్యపాన నిషేధం మీరు తెస్తారో చెప్పండి. బ్రహ్మనాయుడు గారు కామన్ మినిమం ప్రోగ్రామ్ లో 3 జరుగుతుంది. కానీ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట కట్టుబడి ఉన్నారా? మీరు సంపూర్ణ నిషేధం ప్రకటిస్తారా? దానికి సమాధానం లేదు. మీరు చేస్తారా చెప్పండి. మేము కామన్ మినిమం ప్రోగ్రామ్ లో మా పార్టీ నాయకులు ఆలోచించి కూర్చొని ముగ్గురు కూడా సంపూర్ణ మద్య నిషేధం ప్రకటించాలని ఒకవేళ అనుకుంటారు నాకు తెలియదు, అనుకుంటే దాన్ని తూచా తప్పకుండా మేము అమలు చేస్తాము. మీరు ఆల్రెడీ ప్రకటించిన దానికి కట్టుబడి ఉన్నారా? సంపూర్ణ మద్య నిషేధం జరుగుతుందా లేదా? ఎస్ఆర్ లో దానికి సమాధానం లేకుండా మీరు ప్రకటిస్తారా? నేను చెప్పలేదు కదా, ప్రకటిస్తామని తెలియదు కదా. ప్రకటిస్తే దానికి 100% కట్టుబడి. ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వకుండా బీజేపీ పార్టీ, టీడీపీ పార్టీలు మనం మాట్లాడుతూ ఉన్నాయి. ఇంకో శరం ఉందా మీకు? ఆంధ్రప్రదేశ్ లో హనుమంత్ రెడ్డి గారు
సిగ్గు శరము లేని వ్యక్తులు ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే దోచుకుంటున్నారంటే రాష్ట్ర ప్రజలకు తెలుసు. సిగ్గు శరం లేకుండా ఇసుకను దోచుకున్నారంటే రాష్ట్ర ప్రజలకు తెలుసు. దోచుకున్నారంటే రాష్ట్ర ప్రజలకు తెలుసు. హనుమంత్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా మీకు సిగ్గు శరం ఉందని నేను అడగదలుచుకోవాలా. ఎందుకంటే పార్టీకి లేదు కదా. రఫీ గారు, ఆంజనేయ రెడ్డి గారు, ఆంజనేయ గారు మీ గురించి అడిగితే చెప్తారు. 3 పార్టీలు కలిసి ఒక పార్టీ మీద మాట్లాడతారు, మాటల దాడి ఆంజనేయ రెడ్డి గారు, రఫీ గారు, వంశీదీప్ గారు ఒక నిమిషం దయచేసి ఆగాలి. అదే పవన్ కళ్యాణ్ అదే చంద్రబాబు ఏ విధంగా వస్తున్నాడు? నువ్వు చెప్పింది నువ్వు మద్యపాన నిషేధం అన్నావు, జాబ్ క్యాలెండర్ అన్నావు, హనుమంత్ రెడ్డి గారు వారు ముగ్గురు ఒకటైపోయారు. మీరు ఫైట్ చేయలేరు. హనుమంత్ రెడ్డి గారు 3 పార్టీలు ఒకటయ్యాయి, టీడీపీ, జనసేన, బీజేపీ. ఇక వైసీపీ ఎదుర్కొనే పరిస్థితి లేనట్టుగా కనబడతా ఉంది. 3 పార్టీలు ఏకమైన తర్వాత వైసీపీ వారిని ఎదుర్కొనే పరిస్థితి లేనట్లే కనబడతా ఉంది. కలిసి వస్తానే ఉంటాయి, దాంట్లో ఎటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గానే వస్తాడు. పార్టీ ఎన్నికల తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులు, ఆంజనేయ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు, చీకటి